శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. సుభాషితాలు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విద్య గురించి, విద్య యొక్క ప్రధానం గురించి, విద్య యొక్క వైశిష్ట్యం గురించి, ఆ విద్యాధనం మనల్ని ఏ విధంగా ప్రయోజకుల్ని చేస్తుంది అనే ఒక సుభాషితంగా దీన్ని చెప్పదలుచుకున్నాను. విద్య అంటే మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించేదాన్ని మనం విద్య అని చెప్పుకుంటాం సమాజంలో. జ్ఞానం దేనికి అని చెప్పేసి మనం కనుక ప్రశ్నించుకుంటే, సమస్త లోకంలో జరుగుతున్న వ్యవహారాల్ని మనం సమగ్రంగా తెలుసుకోవటానికి ఈ విద్య అనేది మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నమాట. అందుకనే బ్రహ్మచర్యం అవలంబిస్తున్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్నటువంటి విద్యార్థికి గురుకులంలో సకల విద్యల్ని ఆ రోజు గురువులు నేర్పిస్తూ ఉంటారు. ఆ విద్య ద్వారా ప్రయోజకులైనటువంటి ఆ యొక్క విద్యార్థులు సమాజంలోకి వచ్చి వాళ్ళ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రయోజకులుగా తయారవుతారు. అందువల్ల విద్య అనేది మనిషి యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా మనకి చెప్పబడింది. దాని ద్వారా మనం ఏం సాధిస్తాము, దాని యొక్క వైశిష్ట్యం ఏమిటి అనేది చెప్పడానికి ఈ సుభాషితం ఉపకరిస్తుంది. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృవాజ్యం నచ భాగకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అంటే నచోరహార్యం నచరాజహార్యం, దొంగల చేత దొంగిలింపబడినటువంటిది, ఏ రాజు చేత కూడా ఆక్రమించబడినటువంటిది. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం. నభ్రాతృభాజ్యం అంటే అన్నదమ్ముల యొక్క పంపకాల్లో, మనకి అన్నదమ్ములు ఆస్తుల్ని పంపకాలు చేసుకుంటూ ఉంటారు కదా, పిత్రార్జితాన్ని అన్నదమ్ముల మధ్య పంపకాలు జరుగుతూ ఉంటాయి. అట్లా ఆ పంపకాల్లో ఈ యొక్క ధనాన్ని ఆ పంపకాలకి చేయనటువంటిది. అభ్రాతృభాజ్యం నచ భాగకారీ, ఎటువంటిది ఏ విధంగా అయినటువంటి భాగింపబడినటువంటిది అంటే ఎవరికి కూడా ఇది భాగించి ఇతరులకు ఇవ్వటానికి దీనికి కుదరినటువంటిది అన్నమాట. అదేమిటయ్యా అంటే విద్యాధనం సర్వధన ప్రధానం. సహజంగా లోకంలో ఏ సంపద అయినా సరే దాన్ని దొంగిలించుకోవటము, లేకపోతే రాజులు దాన్ని ఆక్రమించుకోవటము, అన్నదమ్ముల్లో దాన్ని పంచుకోవటము, ఇక ఏ విధంగా అయినటువంటి ఏదో రకంగా మనల్ని దాటిపోతుందన్నమాట. ఆ యొక్క సంపద ధనంతో, ధనరూపేణ ఉన్నటువంటి, వస్తురూపేణ ఉన్నటువంటి సంపదలు ఏవైనా సరే మనల్ని దాటి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్తుందన్నమాట సుభాషితం. మరి ఏది దాటకుండా పోతుందయ్యా అని చెప్తే విద్యాధనం సర్వధన ప్రధానం. ఈ విద్య అనేటువంటిది ఈ పైన చెప్పినటువంటి ఏ విధంగానైనా మనం దాటిపోదు కాబట్టి అటువంటి విద్య అనేటువంటి సంపద, ధనం, విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనాల్లో కల్లా కూడా చాలా గొప్పదైనటువంటిది, విశిష్టమైనటువంటిది ఈ యొక్క విద్యాధనం. అంతేకాకుండా ఇంకో విశేషం ఏం చెప్పారంటే దీనికి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. మనం ఏ సంపద అయినా సరే ఖర్చు పెడుతున్న కొద్దీ దాని యొక్క ఇది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర కొంత ధనం ఉంది, రకరకాలుగా మనం ఖర్చు పెడుతూ ఉంటాం. ఖర్చు పెట్టే కొద్దీ కూడా మనకి ఆ ధనం తరిగిపోతూ ఉంటుందన్నమాట. కానీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం, ఈ విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్దీ అది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకనంటే విద్య నలుగురికి గనక చెప్పామనుకోండి, మనకి దాని మీద ఇంకా పట్టు సంపాదించి ఆ యొక్క విద్యా ఆర్జకుడిని, ఆ విద్య ఎవరి దగ్గర అయితే గొప్పగా ఉందో వాడి యొక్క జ్ఞానం ఇంకా పెంపొందబడుతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి దీన్ని ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతూ ఉండేటువంటి ధనం ఏదయ్యా అంటే విద్యాధనం అని చెప్పాడనమాట. అందుకే ఉపనిషత్తుల్లో కూడా స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమతితవ్యం, నువ్వు చదువుకుంటూ ఉండు,
ఇతరులకి చెబుతూ ఉండు. ఇది మన యొక్క కర్తవ్యం అని చెప్పేసి ఉపనిషత్తుల్లో నిర్దేశించబడిందనమాట. అందుకని విద్యార్జన చేసుకుంటూ ఆ విద్యని మళ్ళీ తిరిగి సమాజం శ్రేయస్సు కోసం ఎవరైతే ఖర్చు పెడుతూ ఉంటారో ఆ ధనం తరిగిపోకుండా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇన్ని గొప్ప విశేషాలున్నటువంటి విద్య మనం దానికి మనకి ఏ వయసులోది ఆ వయసులో చెయ్యాలి అని చెప్పేసి చెప్పినట్టుగా ఆ యొక్క బ్రహ్మచర్యం అవలంబించేటప్పుడు విద్యార్థి దశలో ఈ విద్యని సక్రమంగా ఎవరైతే ఆర్జిస్తారో వాళ్ళు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, సమాజానికి మంచి ఉపయోగకర్తగా ఉంటూ దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి దీని యొక్క అర్థం. స్వస్తి.